ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద లుచ్చా మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు? రాధా మనోహర్ దాస్ బట్టలు ఇప్పి కొడతావా బిడ్డ? రాధా మనోహర్ దాస్ టచ్ చేశారు ఒకసారి నువ్వు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడండి కదా, ఏ ధర్మాన్ని ఆయన తగ్గించి మాట్లాడా? ఆయన ఇస్లాం ధర్మాన్ని చూసి నేర్చుకోవాలని చెప్తాడు, బహిరంగంగా చెప్తాడు. దమ్మున నాయకుడు. కృష్ణ రావణ్ అనే వీడి గురించి అసలు నేను మాట్లాడదనుకున్నా, కానీ వీడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో వీడు ఏం మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ, అదేవిధంగా రాధా మనోహర్ దాస్ గారిని ఉద్దేశిస్తూ వాడు ఏం మాట్లాడిండు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ వాడు ఏం మాట్లాడిండు ఒకసారి వినండి. వాడు హద్దు దాటిండు. సో అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి వాడు మాట్లాడిన మాట వినండి, విన్న తర్వాత మనం సమాధానం ఇద్దాం. పవన్ కళ్యాణ్ నోట్లో ఎక్కడున్నారు సార్? కనబడట్లేదు. విన్నారు కదా, ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల వాడు ఏ విధంగా మాట్లాడుతారో చూసిరు కదా. ఏం పెట్టుకున్నావు నోట్లే అని చెప్పేసి మాట్లాడతాడు, ఎంత నీచంగా మాట్లాడుతాడో మీరు విన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినావు అని చెప్పేసి మాట్లాడతాడు. నోట్లో ఏం పెట్టుకున్నావు అని మాట్లాడే మాటేనా అసలు? ఒక్కసారి గుణమే చేసుకుని ఆలోచించరు. ఇట్లా లుచ్చా మాటలు మాట్లాడుతున్న వీడిని అట్నే వదిలేద్దామా? వీనికి వీడి భాషలోనే సమాధానం చెప్పాలి, అవసరమైతే ఇట్లాంటి వాడికి చేతుల్లో కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి వాడిని వదిలేస్తే ఇంకో నలుగురు తయారవుతారు. వీడు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అలాంటిది ఆయనకు కనీసం పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ చేయకుండా ఆ డిప్యూటీ సీఎం అనే పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవి కన్నా వీళ్ళు రెస్పెక్ట్ చేయరు కదా. అయినా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం నష్టం జరిగింది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలంగాణలో ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉండు నిరంజన్ అనే బిడ్డ, ఆ బిడ్డ కోసం కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కోరుకుంటే ఆ బిడ్డ ప్రాణం నిలబెట్టడానికి, ఆ బిడ్డకు అండగా, కుటుంబానికి అండగా పవన్ కళ్యాణ్ గారు వేరు. అట్లా ఎంతో మందికి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తాడు. ఆపదలో ఉంటే నేనున్నా అని చెప్పేసి మానవత్వంతో స్పందిస్తాడు. అట్లాంటి వ్యక్తి గురించి ముఖ్యంగా ఆయన గెలిచినటువంటి పిఠాపురంలో దాదాపు 50 మంది అనాథ పిల్లలకి, కాదు దేవుడు లేని పిల్లలు అనాలి, అనాథ పిల్లలు అనొద్దని చెప్పేసి ఆ దేవుడు లేని పిల్లలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఆయన జీతాన్ని, సొంత జీతాన్ని ఆ పిల్లలకి డొనేట్ చేస్తాడు, వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి ఇస్తాడు. ఇది తల్లిదండ్రులు లేని పిల్లలను కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ సభ్యునిలాగా భరోసాగా నిస్తాడు. ఇట్లాంటి లుచ్చాగాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? వీళ్ళ వల్ల అయితే ఇలాంటి పనులు చేయడం, వీళ్ళ వల్ల ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లా ఈ విధంగా లుచ్చా మాటలు మాట్లాడితే యూట్యూబ్లో 4 రూపాయలు వస్తాయి, అంతకు మించి వీళ్ళకి ఏమైనా వస్తుందా? వీళ్ళ వల్ల ఏమైనా పనులు అవుతాయా? వీళ్ళ వల్ల ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచన ఇవ్వాలి. ప్రశ్నిస్తే తప్పు లేదు, కానీ ప్రశ్నిస్తా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద ఇట్లా మాట్లాడితే జన సైనికులు, ఆయన అభిమానులు ఖచ్చితంగా వీడికి బుద్ధి చెప్పాలి. మాటలతో కాకపోతే చేతులతో ఆయనకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వినరు అంత ఈజీగా, సైకోగా వీళ్ళు. ఏది పడితే అది మాట్లాడుతుంటే వదిలేస్తుంటే వీడు ఇంక రెచ్చిపోతుంటాడు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ గారి గురించి ఏం మాట్లాడు ఒకసారి వినండి. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు, నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు, ప్రభుత్వాలు మారతాయి కొడక, నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తావని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోబ్బే, 2029. విన్నారు కదా, రాధా మనోహర్ దాస్ అంటే ఆయన ఒక హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే ఒక ప్రచారకర్త ఆయన. అలాంటి వ్యక్తి మీద వీడు ఏ విధంగా మాట్లాడుతాడు? మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు అని చెప్పి మాట్లాడుతాడు. వీడున్న వేదిక ఏంది? వీడు మాట్లాడేది ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వేదిక మీద, వీడు ఒక మత వేదిక మీద రాధా మనోహర్ దాస్ గారిని మతాల గురించి రెచ్చగొడుతున్నావు అని చెప్పి మాట్లాడుతాడు. ఒరే బాబు, నువ్వు మాట్లాడుతున్న ప్లేస్ ఏంది? దాని గురించి ఫస్ట్ ఆలోచన చేసుకో. నోరు ఉంది కదా, హీరో లెక్క పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఫేమస్ అయిపోయినా కదా అని చెప్పేసి నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు? నువ్వు సోయి తప్ప ఎందుకు మాట్లాడుతున్నావు? అదేవిధంగా బట్టలు కూడా తీసి కొట్టాలి రాధా మనోహర్ దాస్, కాస్కో గవర్నమెంట్ మారుతుంది అని చెప్పేసి మాట్లాడుతాడు. రాధా మనోహర్ దాస్ బట్టలు ఇప్పి కొట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు ఇస్తాడు? పవన్ కళ్యాణ్ అనే పేరు లేకపోతే ఇంక బతుకు లేదు కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తీస్తాడు. పవన్ కళ్యాణ్ గారి పేరు తీసి బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మనం? ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులు దయచేసి ఇట్లాంటి మాటలు వినండి. వాడు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు, బట్టలు తీసి కొడతా అని చెప్పి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి అననం
ఒక వ్యక్తిని బట్టలోడు వేసి కొడతా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతా అంటే పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు? వాడు అట్లా లుచ్చా మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు కరెక్టే అని మీరు కూడా అంగీకరిస్తున్నారు అనేది సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాడిని అట్లా వదిలేస్తే ఎట్లా ఇంకొక నలుగురు తయారవుతారు కదా. వాడు ఏం మాట్లాడుతుండో, వాడు ఉన్న వేదిక ఏంది? బట్టలు ఉడేసి కొట్టాలి, దానికి సంబంధం లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు వాడడం. అసలు వేరే గవర్నమెంట్ వస్తుందని చెప్పి వీడు మాట్లాడుతుండు. ఏ గవర్నమెంట్ వస్తుంది? వీడు గవర్నమెంట్ మార్చే శక్తి మీ దగ్గర ఉందా? క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వేదిక మీద మాట్లాడతా వీడు గవర్నమెంట్ మారుతా అంటే ఏ గవర్నమెంట్ మారుతుంది చెప్పాలి కదా బహిరంగంగా. నేను జగన్ సపోర్ట్ చేస్తున్నా, నేను జగన్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి చెప్పాలి కదా. వీడు ఎందుకు చెప్పట్లేదు? వీడు ఏ గవర్నమెంట్ మారాలని చూస్తుండే, ఆ గవర్నమెంట్ వస్తే వీడికి ఎందుకు ప్లస్ అవుతుంది? ఎందుకు వీడిని ఎంకరేజ్ చేస్తుంది? ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల అనేది ఖచ్చితంగా వీని మీద విచారణ చేయాలి. వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే లాగు పరగొట్టాలి, బుద్ధి చెప్పాలి. వీడిని ఇట్లా వదిలేస్తే ఇంకో నలుగురు తయారవుతారు. ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద లుచ్చా మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఆయన అభిమానించే వాళ్ళ మాకు ఏ విధంగా ఉంటుంది? మాకు మాట్లాడడానికి రాదా? వాడిని అదే విధంగా బట్టలు ఇప్పి కొట్టాలి అనే మాట మాకు అన్నికి రాదా? వాడిని బట్టలు ఇప్పి మేము కొట్టలేమా? అసలు ఏం మాట్లాడుతున్నారు? వాడు మాట్లాడితేనేమో రైటు, మిగతా వాళ్ళు మాట్లాడితే రాంగ్ అనే విధంగా ఎట్లా? ఈ లుచ్చగాళ్ళు మాట్లాడితే వాళ్ళు అంతేలేని వదిలేస్తారా? వాడికి బుద్ధి చెప్తే ఇంకోడు మాట్లాడడానికి ఆలోచిస్తాడు. వాడిని అట్లే వదిలేస్తే ఇంకో నలుగురు తయారవుతారు కదా. ఈ ప్రశ్న రావని అంటోడు పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా అసలు వాడు బతికే లేదు. వాడు పవన్ కళ్యాణ్ పేరు లేకుండా వాడిని మాట్లాడమని చెప్పండి. అసలు వాడి వల్ల అవుతుందా? అసలు వాడిని పట్టించుకుంటాడా? పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పి మతాల మధ్య చిచ్చు పెట్టేది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేది వీడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడండి కదా. ఏ ధర్మాన్ని ఆయన తగ్గించి మాట్లాడా? ఆయన ఇస్లాం ధర్మాన్ని చూసి నేర్చుకోవాలని చెప్తాడు, బహిరంగంగా చెప్తాడు. దమ్మున నాయకుడు. హిందువులు నొచ్చుకోరా ఆ ధర్మాన్ని చూసి మేమెందుకు నేర్చుకోవాలని? అయినా సరే వాళ్ళ యూనిటీని చూసి మీరు నేర్చుకోండి అని చెప్తాడు. అదేవిధంగా ప్రతి ధర్మాన్ని గౌరవించాలంటాడు. క్రిస్టియన్ వాళ్ళని గౌరవించాలంటాడు, ముస్లిం వాళ్ళని గౌరవించాలి, బుద్ధులను గౌరవించాలి, సిక్కులను గౌరవించాలి. సనాతన ధర్మం, నా ధర్మాన్ని ప్రేమిస్తా, పరధర్మాన్ని గౌరవిస్తా అని చెప్పేటోడు ఉన్నాడు ఈ రోజులలో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ధర్మాన్ని విమర్శిస్తలేడు, ఏ ధర్మాన్ని కించపరచలేడు. తన ధర్మాన్ని ప్రేమిస్తా అంటాడు, పరధర్మాన్ని గౌరవిస్తా అంటాడు. సో వీళ్ళకి ఎలాంటి ఛాన్స్ దొరకట్లేదు అక్కడ. సో పవన్ కళ్యాణ్ అనే పేరు తీసుకొచ్చి ఆయన బదనాం చేయాలి, ఇట్లాంటి రుచ్చగాలను రోడ్ల మీద వదిలేయాలి. వీళ్ళకి వెనక నుంచి డబ్బులు అంతాయి, ఆ డబ్బుల మూటలు పట్టుకొని వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. ఇట్లాంటి వాడికి ప్రజలే బుద్ధి చెప్పాలి, ఇట్లా వదిలేస్తే కుదరదు. ఇట్లాంటి వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తేనే చక్కగా అవుతారు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. రాధా మనోహర్ దాస్ బట్టలు ఇప్పి కొడతావా బిడ్డ? రాధా మనోహర్ దాస్ని టచ్ చేశారు అసలు నువ్వు? నీ వల్ల అయిద్దా అసలు? ఎవరిని పడితే వారు బట్టలు ఇప్పి కొడతా అంటే చూస్తూ కూర్చుంటారు. మరి హిందువులు అందరూ చూస్తూ కూర్చుంటారు. మరి నీ ఇలాంటి వాడికి బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఖచ్చితంగా కాలం అనేది నీకు సమాధానం చెప్తుంది. నీ గురించి మాట్లాడద్దు అనుకున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి అద్దు దాటి మాట్లాడితే ఈ రీతిలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. బుద్ధి చెప్పి తీరుతాం కూడా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.